హలో ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ SM ఇంట్రాడే ట్రేడింగ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న క్లాసిఫికేషన్స్ గురించి కూడా ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. కనుక ఎవరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే వెళ్లే ముందు ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇప్పుడైతే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మనం డైలీ బేసిస్ లో మ్యూచువల్ ఫండ్ గురించి వింటూ ఉంటాం. ఇంతకీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? సో మ్యూచువల్ ఫండ్ కూడా వన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇందులో ఏంటి అంటే మనీని మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో గానీ, బాండ్స్ లో గానీ, సెక్యూరిటీస్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం మ్యూచువల్ ఫండ్ అంటాము. ఈ పర్టికులర్ గా ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా జరుగుతుంది. సో మనం లార్జ్ అమౌంట్ ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అవ్వదు. చాలా మంది ఏంటంటే కొంచెం కొంచెం మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కాంట్రిబ్యూట్ చేస్తే ఆ టోటల్ మనీని కలెక్ట్ చేసుకుని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో, అంటే ఫర్ సపోజ్ స్టాక్ మార్కెట్ లో గానీ, గోల్డ్ లో గానీ, సెక్యూరిటీస్ లో గానీ, బాండ్స్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఫండ్ మేనేజర్ అనేవాడు కలెక్ట్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో గానీ, గోల్డ్ లో గానీ, సెక్యూరిటీస్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దానిపైన వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయితే జరుగుతుంది. ఎవరు ఎంత అమౌంట్ పెట్టారో దానికి తగ్గట్టుగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇదే కాకుండా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు దాన్ని మనం విత్డ్రాల్ కూడా చేసుకునే అవకాశం అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది టైప్ ఏంటి అంటే ఇన్కమ్ ఫండ్. సో ఇన్కమ్ ఫండ్ అంటే ఏంటి అంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అని కూడా దీన్ని అనొచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే డిబెంచర్స్, అట్ ద సేమ్ టైం కార్పొరేట్ ఫండ్, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. డిబెంచర్స్ అంటే ఏంటి అంటే కంపెనీస్ ఇష్యూ చేసిన బాండ్స్. అట్ ద సేమ్ టైం కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేసిన బాండ్స్. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్, సెక్యూరిటీస్. సో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేలాగైతే దీన్ని అయితే డిజైన్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే లాంగర్ పీరియడ్ స్టీడీ రిటర్న్స్ వచ్చేలాగైతే దీన్ని డిజైన్ చేశారు. లాంగర్ పీరియడ్ లో దీన్ని హోల్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి లాస్ కాకుండా స్టీడీగా రిటర్న్స్ వచ్చేలాగా, స్థిరంగా రిటర్న్స్ వచ్చేలాగా అయితే దీన్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సెబీ ప్రకారంగా, సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్కమ్ ఫండ్స్ అనేవి 4 years కంటే ఎక్కువ హోల్డ్ చేసుకునే అవకాశం, మెకలీ డ్యూరేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ మెకలీ డ్యూరేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే బాండ్స్ ఉంటాయో ఆ బాండ్స్ లో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన డబ్బులు మళ్ళీ మనకు వచ్చే వరకు హోల్డ్ చేసే ఒక పీరియడ్, ఆ పర్టికులర్ పీరియడ్ ని మనం మెకలీ డ్యూరేషన్ అని అంటాము. సో ఇందులో ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ హోల్డ్ చేస్తే మనకు అంత సేవింగ్స్ కూడా అంతే ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సెబీ ప్రకారంగా ఈ ఇన్కమ్ ఫండ్స్ అనేవి 2 types ఉంటాయి. మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్. మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ అంటే ఏంటి అంటే ఇందులో 4 to 7 years వరకు హోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం చేసామనుకోండి 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనం ఎప్పుడన్నా దాని యొక్క మెచ్యూరిటీ అనేది వస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రాల్ చేసుకునే అవకాశం అనేది ఈ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ లో అయితే మనకి ఉంది. మరి సెకండ్ ఫండ్ ఏంటి అంటే లాంగ్ డ్యూరేషన్ ఫండ్. అంటే ఇది 7 years కంటే ఎక్కువ హోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఈ ఫండ్ లో అయితే ఉంటుంది. ఎవరైతే లాంగర్ పీరియడ్ లో మాకు ఇప్పుడు మనీ వద్దు, మాకు పెన్షన్ టైం లాగా, పెన్షన్స్ లాగా ఎప్పటికో కావాలి అని అనుకుంటే, సో ఎవరైతే లాంగ్ పీరియడ్ హోల్డ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది అనమాట. సో పర్టికులర్ గా ఇవి 2 types, మీడియం టు లాంగ్ అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్. ఈ ఇన్కమ్ ఫండ్స్ యొక్క టైప్స్ అన్నమాట. అయితే ఈ ఇన్కమ్ ఫండ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్టీడీ రిటర్న్స్ వస్తాయని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎవరైతే లాంగర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరైతే ఆలోచిస్తున్నారో సో వాళ్ళకైతే ఇది పర్టికులర్ గా సూటబుల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎవరైతే మనం ఆల్రెడీ FDs లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. సో FDs తో కంపేర్ చేసుకున్నట్లయితే దీంట్లో కొంచెం రిటర్న్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కంపారిటివ్లీ దాంతో పోలిస్తే దీంట్లో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. సో రిటర్న్స్ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ లో చేంజెస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఫండ్ వాల్యూ కూడా పెరగచ్చు, తగ్గచ్చు.
సో ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు ఫండ్ యొక్క వాల్యూలో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంది, అది పెరగొచ్చు తరగచ్చు. ఈక్విటీ ఫండ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం తక్కువ రిస్కియర్ అన్నమాట. ఇది ఇన్కమ్ ఫండ్స్ యొక్క స్పెసిఫికేషన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, క్వైట్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ అంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము దానికి ఆన్సర్ కూడా చేస్తాము. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.